ప్రైజ్ ద లార్డ్. గురువారము ఏప్రిల్ 25, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము. సురక్షితమునకు చేర్చుట. ఓ చిన్న వాగులో తన తండ్రి చూస్తూ ఉండగా ఒక అమ్మాయి నడుస్తుంది. తన రబ్బర్ బూట్లు తన మోకాళ్ల మట్టుకు ఉన్నాయి. ఆమె అలా నడుస్తూ మోకాళ్ల లోతులో వెళ్ళగా ఆ నీళ్లు తన రబ్బర్ బూట్లలోనికి వెళ్లటం చేత బరువు వలన ఆమె మరొక అడుగు వేయలేక, నాన్న నేను ఇరుక్కుపోయాను అని గట్టిగా కేకవేసింది. కేవలం 3 అడుగుల్లో ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చి గట్టుకు ఆమెను లాగాడు. ఆమె తన బూట్లను తీసివేసి గట్టిగా నవ్వుతూ వాటిలోని నీటిని నేలపై పోసింది. దావీదును దేవుడు తన శత్రువుల చేతి నుండి విడిపించినప్పుడు ఆయన కూర్చుని తన బూట్లను విప్పి తన ఆత్మలో నెమ్మది పొందడానికి కాస్త సమయం తీసుకుని తన భావాలను వ్యక్తం చేయుటకు ఒక పాటను రచించారు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను అని రచించాడు. ఆయన యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును అని స్తుతిస్తూ దేవుని ప్రతిస్పందనను కవితలా రాశాడు. అప్పుడు భూమి కంపించింది, అదిరెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. ఆయన గద్దించెను. ఆయన అతన్ని పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఒకవేళ ఈ రోజు మీరు కూడా మీ చుట్టూ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఒకవేళ మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఆటంకంగా పాపంలో చిక్కుకొని ఉండవచ్చు. గతంలో దేవుడు మిమ్మును ఎలా రక్షించాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. అందుకు ఆయనను స్తుతించి తిరిగి అలా రక్షించమని అడగండి. మిమ్మును రక్షించుట ద్వారా ఆయన రాజ్యంలో చేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు నాతో ఉంటే నేను ఎలాంటి పోరాటాలైనా ఎదుర్కొనగలను అని గ్రహించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.